ప్రమాద బీమా పథకం కింద ఓ ఉద్యోగి కుటుంబానికి ₹1 కోటి చెక్కును అందజేశారు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్. ఆర్థిక శాఖలో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్గా విధులు నిర్వర్తిస్తున్నటువంటి ఎన్ కుసుమ కరుణకుమారి 2025 మే 3న రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. వ్యక్తిగత ప్రమాద బీమా పథకం కింద ఉద్యోగి కుటుంబ సభ్యులకు ₹1 కోటి బీమా చెక్కును అందించారు మంత్రి పయ్యావుల కేశవ్. ప్యూర్లీ ఎంప్లాయీ బెనిఫిట్ని ఏ రకంగా వాళ్ళకి చేర్చాలి. యాజ్ మెనీ బ్యాంక్స్ యాజ్ దే కమ్ వీల్ ఎన్లిస్ట్ విల్ సైన్ ది ఎంఓయూ. ఇట్స్ ఓన్లీ దట్ పవర్ ఆఫ్ ది నంబర్స్ని ఆ బెనిఫిట్ మీకు పాస్ ఆన్ చేయాలి. ఇండివిజువల్గా ఇది గతంలో లేదా అని చూసినప్పుడు ఉంది. గతంలో ఇండివిజువల్గా వచ్చి మీతో క్యాంపెయిన్ చేసుకునేటువంటి వాళ్ళు బ్యాంక్స్ అప్పుడు మీరు అన్నట్టు 20 lakhs 25 lakhs. బట్ ద పవర్ ఆఫ్ నంబర్స్ ఎప్పుడైతే వచ్చేసినాయో నెగోషియేటింగ్ స్ట్రెంగ్త్ పెరిగింది. ఇవాళ యాక్సిడెంటల్ డెత్కి 1 crore ఉంది. పర్మనెంట్ డిజబిలిటీకి 80 lakhs ఉంది. సో దాంతోపాటు టోటల్ డిజబిలిటీ అయితే 1 crore ఉంది. మళ్ళీ పర్మనెంట్ పార్షియల్ డిజబిలిటీ ఉంటే 80 lakhs ఉంది. నేను ఇవన్నీ కూడా మీ గ్రూప్లో పెడతాను. సో ఎయిర్ ట్రావెల్లో జరిగితే ఇంకా ఎక్కువ ఉంది. ఇవన్నీ కాకుండా బర్న్స్ జరిగినప్పుడు, లేకపోతే ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ మెడిసిన్కి అయ్యే ఖర్చు, లేకపోతే ఎయిర్ అంబులెన్స్లో షిఫ్ట్ చేయాల్సి వస్తే దాని మీద, చైల్డ్ ఎడ్యుకేషన్ కవర్, ఇట్లా రకరకాలు ఆ పార్ట్ ఆఫ్ ది ప్యాకేజ్లో మా ఫైనాన్స్ టీమ్ నెగోషియేట్ చేసినప్పుడు ఐ రియల్లీ థ్యాంక్ ది ఫైనాన్స్ డిపార్ట్మెంట్. యూజువల్గా మమ్మల్ని నెగిటివ్ కంటెస్ట్లో చూసేవాళ్ళు, అసలు మా వాళ్ళు ప్రోయాక్టివ్ రోల్ తీసుకుని